వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. వారసులు రాజకీయాల్లోకి రావడం కామన్. ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ముళ్ళు, తండ్రి కొడుకులు ప్రజాప్రతినిధులుగా ఉండటం కూడా చూస్తున్నాం. కానీ ఏపీలో ఇంట్రెస్టింగ్ పోస్టింగ్ ఒకటి ఆసక్తికరంగా మారింది. తండ్రి బీజేపీ ఎమ్మెల్యే, కొడుకు టీడీపీ ఇన్ఛార్జ్. ఒకే నియోజకవర్గం, ఒకే కుటుంబం, అదే కూటమిలో చెరొక పార్టీ. ఇదెక్కడి ట్విస్ట్, ఇదేం ప్లానింగ్ అంటే ఈ నియామకం వెనుక పెద్ద ప్లానే ఉందట. టీడీపీ ఇన్ఛార్జ్, సన్ ఆఫ్ బీజేపీ ఎమ్మెల్యే. సీటు చేజారకుండా సీఎం చంద్రబాబు వేసిన బిగ్ స్కెచ్చా? అక్కడ తండ్రి కొడుకు జోడెద్దుల సవారీ చేస్తారా? అనపర్తి నియోజకవర్గంలో ఇంట్రెస్టింగ్ సీన్. తండ్రి బీజేపీ ఎమ్మెల్యే, కొడుకు టీడీపీ ఇన్ఛార్జ్. చంద్రబాబు మాస్టర్ ప్లాన్, నల్లమిల్లికి డబుల్ ధమాకా. సీటు చేజారకుండా, కుంపట్లు లేకుండా ప్లానింగ్. రాజకీయాల్లో ప్రతి నిర్ణయం వెనుక ఏదో ఈక్వేషన్, అంతకు మించిన క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. ఎవరికి ఏ పదవి ఇచ్చినా మైనస్ల కంటే ప్లస్లే ఎక్కువగా ఉండేలా చూసుకుంటాయి పార్టీలు. ఏపీలో లేటెస్ట్ గా ఓ టీడీపీ ఇన్ఛార్జ్ నియామకం కూడా ఇదే ఈక్వేషన్ లో జరిగింది అంటున్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జీల విషయంలో టీడీపీ అధిష్టానం తీసుకున్న ఓ డెసిషన్ హాట్ టాపిక్ అవుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట క్యాడర్కు అండగా నిలిచేందుకు టీడీపీ అధిష్టానం ఇన్ఛార్జీలను నియమిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీడీపీ ఇన్ఛార్జిగా నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చింది టీడీపీ హైకమాండ్. ఒకరిద్దరు నేతలు ఇన్ఛార్జ్ రేసులో నిలిచినప్పటికీ టీడీపీ పెద్దలు మాత్రం నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డికే పదవి అప్పగించడంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కొడుకే మనోజ్ కుమార్ రెడ్డి. కూటమిలో బీజేపీ ఎమ్మెల్యేగా తండ్రి ఉండగా అదే సెగ్మెంటులో కొడుకును టీడీపీ ఇన్ఛార్జిగా నియమించడం ఆసక్తికరంగా మారింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్. సీఎం చంద్రబాబును అమితంగా ఆరాధిస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో కూడా నల్లమిల్లి టీడీపీ టికెటే ఆశించారు. కానీ ఈక్వేషన్స్ సెట్ కాలేదు. టీడీపీ నుంచి ఆయనకు టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ గూటికి వెళ్లి కమలం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఓ సభలోనూ నల్లమిల్లి మావాడే అంటూ సీఎం చంద్రబాబు ప్రస్తావించారంటే టీడీపీతో ఆయనకున్న అనుబంధమేంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్యూచర్లో నల్లమిల్లి మళ్లీ టీడీపీలోకి వస్తారా రారా అంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. అలా అని ఆ నియోజకవర్గంపై టీడీపీ ఆశలు వదులుకునే పరిస్థితి లేదు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లాంటి సిన్సియర్ అండ్ హార్డ్ కోర్ టీడీపీ నేత పార్టీకి దూరమైతే జరిగే నష్టమేంటో సీఎం చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే మనోజ్ కుమార్ రెడ్డికి అనపర్తి బాధ్యతలు అప్పగించి టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందన్న చర్చ జరుగుతోంది. ఈ నియామకం అసలు సిసలు పొలిటికల్ ప్లాన్ గా చర్చించుకుంటున్నారు కూటమి నేతలు. కూటమిలో అంతర్గత పోరు లేకుండా అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ పోస్టు నియామకం జరిగిందనేది ఇన్సైడ్ టాక్. భవిష్యత్తులో నల్లమిల్లి కుటుంబం చేయి దాటిపోకుండా జాగ్రత్త పడ్డారని అంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమిల్లికి గట్టి పట్టు ఉండడమే కాదు, ఆయన మొదటి నుంచి టీడీపీలో ఉన్న నేత. గత ఎన్నికల్లో హైకమాండ్ సూచనల ప్రకారమే బీజేపీలో చేరినట్లు చెబుతున్నారు. ఇప్పుడు నల్లమిల్లి స్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగిస్తే వివాదాలు, వర్గపోరుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే ఆలోచనతో ఎమ్మెల్యే కుమారుడికే టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడికి టీడీపీ ఇన్ఛార్జి పదవి ఇవ్వడంపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఓవైపు నల్లమిల్లి వారసుడికి లైన్ క్లియర్ చేయడంతో పాటు రాబోయే 3 ఏళ్లు క్లాషెస్, కన్ఫ్యూజన్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. కూటమిలో కొన్ని చోట్ల టీడీపీ మిత్రపక్షాలకు ఇన్ఛార్జీలతో తలనొప్పులు వస్తున్నాయని అంటున్నారు. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీల హవా ఎక్కువైపోయిందట.
దీంతో మిత్రభేదాలు వస్తూ ఉండడంతో ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీల మధ్య కోఆర్డినేషన్ చేయడం హెడ్ఏక్ గా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించే టీడీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా బీజేపీ ఎమ్మెల్యే కుమారుడికే టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిందని బాప్ బేటా కలిసి పనిచేసేలా పావులు కదిపారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయిస్తే మళ్లీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఛాన్స్ దక్కుతుంది. టీడీపీకి వెళ్తే ఆయన కుమారుడు మనోజ్ కుమార్ రెడ్డికి టికెట్ కన్ఫామ్. దీంతో నల్లమిల్లి ఫ్యామిలీ కంట్రోల్లోనే అనపర్తి రాజకీయాలు నడిచేలా ఎమ్మెల్యేకు డబుల్ ధమాకా లభించిందని అంటున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన మనసంతా టీడీపీతోనే ఉండడంతో సైకిల్ పార్టీ పెద్దలు కూడా నల్లమిల్లి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చిందని చెప్తున్నారు. ఈ రకంగా రామకృష్ణారెడ్డి వర్గపోరు తప్పించుకున్నట్లేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో అనపర్తి నుంచి తండ్రి కొడుకు ఇద్దరిలో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో వేచి చూడాలి మరి.